హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో ఉగాది పండుగ రాబోతుంది కదండి. అయితే ఈ ఉగాది పండుగ రోజు మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఉగాది పండుగ రోజున మనం ఏ దేవుణ్ణి పూజించాలి, అలాగే ఉగాది పండుగ రోజున మన ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. అయితే మనం ఉగాది పండుగ రోజు ఆ పూజను నిర్వహించుకునే ముందుగానే మనం ఇంటి ప్రధాన ద్వారమైన గడప దగ్గర పూజనైతే నిర్వహించుకోవాలి. అయితే ఉగాది పండుగ రోజు గడప పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలంటే గడప దగ్గర చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, అలాగే ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మనం గడప దగ్గర ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా అయితే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అమ్మవారు ప్రతి ఇంటి గడపలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది పండుగ రోజు చేసుకునే గడప పూజ కోసం మనం ముందుగానే గడపను అలాగే ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఉగాది పండుగకి మనం ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాం. ఎక్కడ బూజు దుమ్ము లేకుండా కూడా చూసుకుంటాం కదండి. అలాగే ప్రధాన ద్వారం దగ్గర కూడా ఎటువంటి దుమ్ము ధూళి ఇటువంటివి ఏవి లేకుండా ప్రధాన ద్వారాన్ని నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అని అంటే మన ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడు కూడా క్లీన్ గా అంటే శుభ్రంగా ఉంచుకోవాలండి. అంటే ప్రధాన ద్వారానికి దుమ్ము ధూళి ఇటువంటివి బూజులు లాంటివి పట్టకుండా ఉండేలా అయితే చూసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అని అంటే మనం ద్వారాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో ఎంత నీట్ గా ఉంచుకుంటున్నామో అని చూసే ఆ అమ్మవారు మన ఇంట్లోకి అయితే వస్తారండి. అందుకని తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారాన్ని వారానికి ఒక్కసారైనా కనీసం శుభ్రం చేసుకోండి. అంటే ప్రధాన ద్వారానికి దుమ్ము ధూళి పూజలు లాంటివి లేకుండా ఉండేలా చూసుకోండి. మనకి ఈ 2024 సంవత్సరంలో ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజు అయితే వచ్చిందండి. ఆ రోజున మనం ఇటువంటి క్లీనింగ్ పనులు అనేవి పెట్టుకోకూడదు. అయితే మనకి ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య అయితే వచ్చిందండి. దీనిని మనం కొత్త అమావాస్య అని అంటారు. అయితే ఈ కొత్త అమావాస్య రోజు చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారండి. అయితే ఈ రోజు కూడా మనం అంటే ద్వారబంధానికి తడిబట్ట పెట్టుకోవడం, గడపను క్లీన్ చేసుకోవడం లాంటివి ముందు రోజు అంటే ఆదివారం రోజు క్లీన్ చేసేసుకోండి. అంటే ద్వారబంధానికి తడిబట్ట పెట్టుకోవడం, గడపకి తడిబట్ట పెట్టుకోవడం లాంటివి ఆదివారం రోజు చేసేసుకోండి. సోమవారం రోజు మనం ఎలాగో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ఉదయాన్నే మనం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవచ్చండి. మనకి ఉగాది పండుగ రోజే అన్ని పనులు చేయాలంటే కుదరదు కదండి. అందుకనే సోమవారం రోజే ఈ విధంగా గడపకు ద్వారబంధానికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. ఈ రోజు తప్పనిసరిగా ద్వారబంధం పైన ఓంకారం స్వస్తిక్ గుర్తులను అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఓంకారం స్వస్తిక్ గుర్తులు మన ద్వారబంధం పైన ఉంటే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎటువంటి చెడు శక్తుల్ని లోపలికి రానివ్వకుండా చేస్తాయండి. మీరు ఎప్పుడు గడప పూజ చేసినా కూడా ఈ విధంగా ఓం గుర్తు స్వస్తిక్ గుర్తును తలుపుల పైన అయితే వేసుకోవాలండి. ఈ ఓంకారం గుర్తుకి స్వస్తిక్ గుర్తుకి చాలా శక్తి అయితే ఉంటుందండి. మన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులను కూడా మన ఇంట్లోకి రాకుండా ఈ రెండు గుర్తులు అయితే ఆపుతాయండి. మీరు ఎప్పుడు మీరు ద్వారబంధం పూజ చేసినా తప్పకుండా ఓంకారం స్వస్తిక్ గుర్తులను అయితే తలుపుల పైన వేసుకోండి. మన తెలుగు వారు ఉగాది పండుగను చాలా పెద్ద పండుగగా అయితే జరుపుకుంటారండి. ఈ రోజున చాలా పర్వదినంగా అయితే మనం జరుపుకుంటాము. మన ఇంట్లో ఏ శుభకార్యాలు ఉన్నా పర్వదినాలు ఉన్నా మన ద్వారబంధానికి పచ్చని తోరణాలు అయితే కట్టుకుంటాం కదండి. మనకి ఏ పర్వదినాలు వచ్చినా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాటికి మనం పచ్చని తోరణాలతో అయితే స్వాగతం అయితే పలుకుతాం కదండి. ఏ ఇంట పచ్చని తోరణాలు ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుందని అంటారు కదండి. మనకి ఒక సామెత కూడా ఉంది కదండి, నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. అంటే ఏ ఇల్లు అయితే పచ్చని తోరణాలతో కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం అంటే ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయండి. అందుకనే మన ప్రధాన ద్వారబంధానికి ఎప్పుడూ కూడా ఇలా పచ్చని తోరణాలు అయితే కట్టుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి పర్వదినాల్లో అయితే తప్పనిసరిగా మామిడి తోరణాలు అయితే మన ద్వారబంధానికి కట్టుకోవాలి. అందుకనే నేను ఇక్కడ మామిడి ఆకులతో తోరణం అయితే తయారు చేస్తున్నానండి. ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా అందరూ కూడా మామిడి తోరణాలు కానీ మామిడి కొమ్మలు కానీ ద్వారబంధానికి పెట్టండి. ఒకవేళ ఉగాది పండుగ రోజున మామిడి తోరణాలు దొరకకపోతే వేప
వేప కొమ్మలనైనా ద్వారబంధానికి పెట్టుకోవచ్చు, చాలా మంచిది. అలాగే చాలా మంది ఇంట్లోనే కాకుండా వ్యాపారం చేసే చోట కూడా ఈ వేప కొమ్మల్ని పెట్టుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశించకుండా ఉంటుంది. నేను ఇక్కడ మామిడి తోరణం అయితే తయారు చేసుకున్నానండి. మామిడి తోరణం ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదండి. కొన్ని మామిడాకులు ఉంటే చాలు ఇలా అందమైన తోరణం అయితే తయారు చేసుకోవచ్చు. ఈ తోరణంకి ఉన్న మామిడి ఆకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే తోరణం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. ఉగాది రోజున ఉదయం వేళల్లో కానీ లేదు అంటే ఉగాది ముందు రోజు కానీ ఇలా తోరణాలు అయితే కట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఉగాది రోజునే అన్ని చేయాలంటే కుదరదు కాబట్టి, టైం సరిపోదు కాబట్టి మీరు ఉగాది పండుగకి ముందు రోజే ఇలా తోరణాలు అయితే కట్టేసుకోండి ద్వారబంధానికి. నేను ద్వారబంధానికి వేప కొమ్మల్ని కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా మనం ద్వారబంధాన్ని అయితే అందంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు అయితే పెట్టుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ కొద్దిగా పసుపుని తీసుకుని అందులోకి కొద్దిగా పెరుగును అయితే వేసుకున్నానండి. పెరుగుని వేసుకుని మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ పసుపుని మనం గడపకు అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా కనుక మనం పసుపుని పెరుగు వేసి కలుపుకుంటే మనకి గడప చూడడానికి చాలా పచ్చగా కనిపిస్తుందండి. ఇలా పసుపులో కొద్దిగా పెరుగును వేసుకుని కలుపుకోవడం వల్ల మనకి గడప చాలా కలగా అందంగా కనిపిస్తుందండి. అలాగే ఈ కలర్ మనకి చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుందండి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, గడపకు ఆల్రెడీ ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంది కదా, పసుపు తప్పనిసరిగా గడపకి రాయాలా అని అంటే తప్పనిసరిగా గడపకి పసుపు అయితే రాసుకోవాలండి. పెయింట్ వేసి ఉన్నా వేసి లేకపోయినా తప్పనిసరిగా మనం గడపకి పసుపుని అయితే రాసుకోవాలండి. అలాగే గడపకి మనం పసుపుని రాసేటప్పుడు ఎక్కడ కూడా గడపకి మచ్చలు లేకుండా పసుపుని నిండుగా అయితే రాసుకోవాలండి. గడపకి పసుపు రాయడం వెనుక ఆధ్యాత్మికంగానే కాకుండా గడపకి పసుపు రాయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారండి. ఇలా పండుగ వేళల్లో కానీ శుక్రవారాల్లో కానీ ఇలా గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు చాలా ఇష్టపడతారండి. మన ఇంట్లోకి రావడానికి కూడా ఆ అమ్మవారు చాలా ఇష్టపడతారు. అందుకనే ఇలా ముఖ్యమైన పండుగ వేళల్లో తప్పకుండా గడప పూజ అయితే చేసుకోండి. పసుపు రాసుకున్న తర్వాత ఆ పసుపు ఆరకుండానే బియ్య పిండి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ గడపకి కుంకుమ బియ్య పిండితో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు గడప పైన నేను ఇలా బియ్య పిండితో నా దగ్గర ఉన్నటువంటి స్టెన్సిల్స్ తో నేను ఇక్కడ అమ్మవారి పాదాలను అలాగే చిన్న చిన్న ఫ్లవర్ ముగ్గులను అయితే పెట్టుకున్నానండి. మనం ద్వారబంధం పైన బియ్య పిండితో మాత్రమే ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. ముగ్గు పిండితో మాత్రం అస్సలు పెట్టకూడదండి. అలాగే గడప పైన అమ్మవారి పాదాలను అలాగే కలువ పువ్వులను ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ ముగ్గులను అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా గడపనైతే అందంగా అలంకరించుకున్నానండి. మనం ఉగాది ముందు రోజైనా గడపకి ఈ విధంగా పసుపు రాసి ముగ్గులు బొట్లు అయితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు గడప దగ్గర కూడా నేను ఈ విధంగా పసుపును రాసుకుని బియ్య పిండితో ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. ఈ ముగ్గుల్ని మాత్రం మనం ఉగాది రోజునే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ క్లీన్ చేసుకుంటాం కదండి. క్లీన్ చేసుకుని ఆ తర్వాత మనం తడిబట్ట పెట్టుకుని అప్పుడు పసుపును రాసుకుని మనం ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముగ్గులను కూడా నేను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకున్నానండి. అలాగే మామిడి తోరణాలు కూడా గడప దగ్గర పెట్టానండి. అలాగే గడపను పువ్వులతో అందంగా అయితే అలంకరించుకున్నానండి. గడపను మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి గడపను పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. నేనైతే మా గడపని ఇలా అందంగా అయితే అలంకరించుకున్నానండి. ఈ స్టెన్సిల్స్ వల్ల మనకి పని అనేది కొద్దిగా తొందరగా అవుతుందండి. అలాగే ముగ్గులు మనకి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు రావడానికి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవడానికి ఏం చేయాలి ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా ఒక రాగి చెంబును అలాగే ఒక రాగి ప్లేట్ ను తీసుకోవాలండి. ఈ రాగి చెంబు ఈ రాగి ప్లేటుకి ఎక్కడ కూడా మచ్చలు లేకుండా ఇవి చాలా శుభ్రంగా నీట్గా అయితే తోముకుని పెట్టుకోవాలండి. ఆ తర్వాత వీటిని గంధం కుంకుమ బొట్టులతో అందంగా అయితే అలంకరించుకోవాలండి. రాగి చెంబుకు 5 బొట్లను కానీ 3 కానీ ఇలా 9 కానీ ఇలా ఎన్ని బొట్లనైనా పెట్టుకోవచ్చండి. ఇలా గంధం కుంకుమ బొట్లతో రాగి చెంబుని ప్లేట్ని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు రాగి చెంబులోకి నిండుగా వాటర్ని అయితే పోసుకోవాలండి. ఇప్పుడు ఈ రాగి చెంబులోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత నా దగ్గర పూజా పౌడర్ ఉందండి. దానిని కూడా నేను ఈ చెంబులో అయితే వేసుకుంటున్నాను. ఈ పౌడర్ ని దైవాకర్షణ పౌడర్ అని కూడా అంటారండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి.
వేసుకోవాలండి. ఈ పౌడర్ ని వేసుకోవడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే ఈ చెంబులోకి ఒక 2-3 చుక్కల అత్తర్ని అలాగే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని మెదుపుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఏదైనా రాగి కాయిన్ కానీ, లేదు అంటే 5 రూపీస్ కాయిన్ కానీ, లేదు అంటే 2 రూపీస్ కానీ, 1 రూపీ కాయిన్ కానీ వేసుకోవచ్చండి. ఆ తర్వాత సుగంధభరితమైన పుష్పాన్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ చెంబును రాగి ప్లేట్లో పెట్టుకుని ఇంట్లో కానీ, లేదు అంటే ద్వారబంధం దగ్గర కానీ పెట్టుకోవచ్చండి. ఇలా మనం రాగి చెంబును రెడీ చేసుకుని ఇంట్లో కానీ, ద్వారబంధం దగ్గర కానీ పెట్టుకోవాలండి. ఇలా మనం రాగి చెంబును పెట్టుకోవడం వల్ల అమ్మవారు తప్పకుండా మన ఇంట్లోకి అయితే వస్తారు. ఎందుకంటే ఈ చెంబులో మనం అన్ని కూడా సుగంధ ద్రవ్యాలను వేసాం, అలాగే అమ్మవారికి ఇష్టమైన వస్తువులను కూడా వేసాం. అందుకని అమ్మవారు ఎక్కడైతే సుగంధభరితమైన సువాసనలు ఉంటాయో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారు కదండి. అందుకని రాగి చెంబును ఇలా రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. ఈ రాగి చెంబుకు అమ్మవారు ఆకర్షింపబడతారు. నా దగ్గర మామిడాకులు ఎక్కువగా ఉన్నాయని నేను చెంబునైతే ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక 4 ప్రమిదలను అయితే తీసుకోండి. ఇవి పాతవైనా తీసుకోవచ్చు, కొత్త వాటినైనా తీసుకోవచ్చు. ఈ ప్రమిదలకు గంధం కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోండి. ఇలా గంధం కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకున్న తర్వాత ఒక 2 ప్రమిదల్లో నిండుగా రాళ్ల ఉప్పునైతే వేసుకోవాలండి. ఈ ఉప్పును మనం వంటల కోసం ఉపయోగించేది కాకుండా మనం ఇంట్లో చేసుకునేటటువంటి ఉప్పు పరిహారాల కోసం పెట్టుకునేటటువంటి ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసుకోవాలండి. ఈ పరిహారం కోసం రాళ్ల ఉప్పునే తీసుకోవాలండి. మనం వంటల్లో ఉపయోగించే నార్మల్ సాల్ట్ని వేసుకోకూడదు. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని ఈ నిమ్మకాయని ఇలా 2గా చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయలకి ఒక నిమ్మబద్దకి పసుపుని, 2వ నిమ్మబద్దకు కుంకుమను మనం ఈ విధంగా అయితే అద్దుకోవాలండి. ఆ తర్వాత ఈ పసుపు కుంకుమ అద్దినటువంటి నిమ్మ చెక్కలను మనం ఇక్కడ ప్రమిదల్లో ఉప్పు వేసుకుని పెట్టుకున్నాం కదండి, ఈ ఉప్పు పైన అయితే పెట్టుకోవాలండి. మనకి రాళ్ల ఉప్పుకి అలాగే నిమ్మకాయకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసేసే శక్తి ఉంటుందండి. అలాగే మిగిలిన 2 ప్రమిదలను ద్వారబంధం దగ్గర దీపారాధన కోసం అయితే రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ద్వారబంధం దగ్గరికి అన్ని కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు గడప దగ్గర వీటిని ఎటువైపు పెట్టుకోవాలో ఇప్పుడైతే చెప్తానండి. రాగి చెంబును గడపకు కుడివైపు పెట్టుకోవాలండి. అలాగే మనం లోపలి నుండి బయటకు వచ్చేటప్పుడు రాగి చెంబును ఎడమవైపు పెట్టుకోవాలండి. అదే బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చెంబును కంగారులో ఎడమవైపు పెట్టానండి. మీరు మాత్రం కుడివైపు సైడే పెట్టుకోండి. అంటే కుంకుమ అద్దినటువంటి నిమ్మ చెక్క ఉన్న సైడే పెట్టుకోండి. ఆ తరువాత పసుపు అద్దినటువంటి నిమ్మ చెక్క ఉన్న ఉప్పు ప్రమిదను కుడివైపు పెట్టుకోవాలండి. అలాగే కుంకుమ అద్దినటువంటి నిమ్మ చెక్క ఉన్న ఉప్పు ప్రమిదను ఎడమవైపు పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ దీపారాధన కోసం కూడా అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. దీపారాధన కోసం ఒక తమలపాకును వేసుకుని ఆ తమలపాకు పైన ప్రమిదను పెట్టుకున్నాను. ఇలా అన్ని కూడా సర్ది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చెయ్యాలండి. ద్వారబంధానికి ఇరువైపులా దీపపు ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి. దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర 2 అక్షింతలను పువ్వులను సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత పంచపాత్రలోని నీటిని మనం గడప పైన చిలకరించుకుని ఇప్పుడు మనం గడప పైన అమ్మవారి పాదాలు వేసుకున్నాం కదండి, ఆ పాదాల దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో ద్వారలక్ష్మికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత గడపకు ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. నైవేద్యంగా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి నైవేద్యంగా సమర్పించవచ్చు, లేదు అంటే చిన్న బెల్లం ముక్కనైనా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత సాంబ్రాణి ధూపాన్ని కూడా గడపకు ఒకసారి చూపించి ఆ తర్వాత మీరు ద్వారలక్ష్మికి తాంబూలాన్ని అయితే సమర్పించాలండి. తాంబూలం కూడా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత చేతుల్లోకి 2 అక్షింతలను పువ్వులను తీసుకుని గడప పైన ఉంచి ద్వారలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. అమ్మ ఎలాంటి కష్టాలు కూడా గడప దాటి ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా, అలాగే లక్ష్మీదేవితో పాటుగా సుఖ సంతోషాలు కూడా లోపలికి ప్రవేశించాలని ఆ ద్వారలక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా బాగుండాలని, ఇంటిలో అనేక రకాలైన శుభకార్యాలు జరగాలని ప్రార్థించండి. ఈ విధంగా ఉగాది రోజున గడప దేవతను పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా సంవత్సరం అంతా కూడా మనకి సుఖ సంతోషాలతో ఉండవచ్చు. అయితే ఈ గడప పూజ ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందుగా చేసుకుంటే మంచిది. లేదు అంత ఎర్లీగా
ఇంకా మేము చేసుకోలేమండి అనుకునేవారు ఉదయం 7 గంటల లోపైన మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మనం ఉగాది పండుగ రోజు పూజా మందిరంలో పూజ చేయడం కంటే ముందుగానే ఈ గడప పూజనైతే చేసుకోవాలి. గడప అనేది ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో కలకల్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు తప్పకుండా ప్రవేశిస్తుంది. అందుకని ఉగాది రోజున తప్పకుండా గడప పూజనైతే చేసుకోండి. ఇక్కడ మనం ప్రమిదల్లో పెట్టిన ఉప్పుని మంగళ శుక్రవారాలు చూసుకుని మార్చుకోండి. మంగళ శుక్రవారాలు మార్చకుండా మిగిలిన రోజుల్లో మార్చుకుని మళ్ళీ వీటిని పెట్టుకోవచ్చండి గడప దగ్గర. అలాగే రాగి చెంబునైతే మనం మంగళ శుక్రవారాలు చూసుకుని మనం రాగి చెంబుని సోమవారం రోజు కానీ లేదు అంటే లక్షవారం రోజు కానీ మళ్ళీ పెట్టుకోవచ్చండి. రాగి చెంబులో ఉన్న నీటిని మొక్కలకు వేసేయాలండి. అలాగే ఉప్పుని నిమ్మకాయల్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలి. దీపపు ప్రమిదలను మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.